జగిత్యాల్లో ఇంకా కూడా వర్డ్ ఆఫ్ వర్డ్సే కాదు, ఆ తర్వాత కూడా ఇంకా జగిత్యాల్లో సిట్యుయేషన్ కాంగ్రెస్ పార్టీలో మారినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ లాగా ఇంకా కూడా జగిత్యాల్లో పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపడుతోంది. సో ప్రతి ఇంటికి వెళ్ళి పూర్తిగా కుటుంబానికి సంబంధించిన సర్వే చేపట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. సో కంప్లీట్గా ఒక తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, వాళ్ళ నేపథ్యం కావచ్చు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, సో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసినటువంటి కుటుంబ సర్వే లాగానే ఇది కూడా ఉండబోతోంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో సేకరిస్తోంది. అదేంటంటే రాజకీయంగా ఇంకా స్థిరాస్తులు ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తుంది. సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీలో ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతోంది. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ లాగా సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే 15 రోజుల క్రితం ఎప్పుడైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ఆయన రైట్ హ్యాండ్ అయినటువంటి గంగారెడ్డిని హత్య చేసిన తర్వాత మాత్రం జగిత్యాల పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కాయి. అండ్ చాలా వరకు జీవన్ రెడ్డిని మాట్లాడించే ప్రయత్నం చేశారు, కొంత మాట్లాడే ప్రయత్నం కూడా జరిగింది. అసలు మాకు విలువలే లేకుండా పోయాయి, ఎందుకని మన పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది, మనకేం అవసరం పక్క పార్టీ వాళ్ళు, ఈ చేరికలు అవసరం లేదు అనేటువంటిది గట్టిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆలోచన మాత్రం వేరేలాగా ఉంది. ఎందుకంటే కూలదూస్తాం ప్రభుత్వాన్ని అని పదే పదే మిగతా పార్టీలు అంటున్నాయి. కాబట్టి కొంత బలం అవసరం అనేది పార్టీ ఆలోచించింది. కాబట్టే ఒక 10 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వర్గ విభేదాలు పెద్ద ఎత్తున ఎక్కడైతే చేరారో వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు జగిత్యాలలో కూడా ఇంటింటి సర్వే నేపథ్యంలో పోస్టర్ వేశారు. అందరూ ఎవరైతే ప్రోటోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఫొటోస్ ఫ్లెక్సీలలో వేశారు ఇంటింటి కుటుంబ సర్వే అనేది. కానీ మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయులే ఇప్పుడు ఆ పోస్టర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన ఫోటోని చించేశారు, ఒక దగ్గర పెయింట్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో నిజంగానే జగిత్యాల్లో సమన్వయం లేదు. అండ్ ఎవరైతే కొత్తగా పార్టీలో చేరారో వాళ్ళని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ జగిత్యాల్లో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో హత్యా రాజకీయానికి తెరతీశారు అన్నటువంటి మాట నేపథ్యంలో అయితే మాత్రం కంప్లీట్లీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో రీసెంట్లీ, అంటే ఎమ్మెల్యే సంజయ్, ఆయనని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ టాక్, చర్చ తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీల్లో సంజయ్కి సంబంధించిన ఫోటోని ఒక దగ్గర చించేశారు, ఇంకో దగ్గర పెయింట్ వేసేశారు, అంటే ఆయన అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మేము అనేటువంటి మాటని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకోటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే ఫాలోవర్ ఉండినో గంగారెడ్డికి సంబంధించిన కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇంకా నిందితుడు ఎవరు, ఏంటి, ఎందుకు చేశాడు అనేది కూడా ఇంకా తేలలేదు. కాబట్టి అవన్నీ తేలి ఆ కేసు కొలిక్కి వస్తే తర్వాత మాత్రమే కొంత సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ మరి ఈ ఫ్లెక్సీల్లోనే ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన ఫోటోనే యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లాంటిది కుటుంబ సర్వేకి సంబంధించి ఒక సమావేశం అయితే జగిత్యాల్లో ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా ఒకవేళ ఎమ్మెల్యే సంజయ్ అక్కడికి వస్తే మరి ఏం జరిగే అవకాశం ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు జగిత్యాల్లో పెద్ద చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి ఉంది. మరి దానికంటే ముందే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి నాయకులు ఆయనను మాట్లాడి కొంత సర్దు మణిగించే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే ఎమ్మెల్యే సంజయ్ మరి ఈ సమావేశానికి రాకుండా ఉండిపోతారా అనేది వేచి చూడాల్సిందే.